నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం బైబిల్లో చాలా మందికి తెలియని ఒక గొప్ప తల్లిని గురించి తెలుసుకుందాం. ఆమె పేరు రిస్పా. తల్లి ప్రేమ ఎంత గొప్పదో చూపించిన హృదయాన్ని కదిలించే కథ ఇది. సౌలు రాజు చేసిన ఒక పాపం కారణంగా దేవుడు ఇశ్రాయెల్లో కరువు అనుమతించాడు. ఆ సమస్యను పరిష్కరించడానికి గిబ్యోనీయులు సౌలు సంతానంలో నుండి కొంతమందిని శిక్షించాలి అని కోరారు. అలా రిస్పా కుమారులు కూడా మరణించబడ్డారు. వారి దేహాలను పర్వతంపై వేలాడదీసి వదిలేశారు. అక్కడ పక్షులు, మృగాలు వాటిని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నాయి. కాని తల్లి హృదయం ఇది అనుమతించలేదు. రిస్పా ఒక చీర తీసుకుని రాత్రింబవళ్లు తన కుమారుల శరీరాలను కాపాడుతూ కూర్చుంది. వానపాతం వచ్చేది, ఎండ మండేది, గాలులు వీయేవి. కాని ఆమె అక్కడే ఉండేది. పక్షులు దగ్గరకు రాగానే తరిమేది, జంతువులు వచ్చినా అడ్డుకునేది. ఇలా నెలల తరబడి తన కుమారుల దేహాలను కాపాడింది. ఈ వార్త రాజు దావీదు చెవిలో పడింది. అతని హృదయం కరిగిపోయింది. ఒక తల్లి తన కొడుకుల కోసం ఇంతగా బాధపడుతున్నప్పుడు నేను నిశ్శబ్దంగా ఉండలేను అని భావించాడు. దావీదు వెంటనే ఆదేశించి రిస్పా కుమారుల శరీరాలను ఘనంగా సేకరించి సౌలు కుటుంబ సమాధిలో గౌరవపూర్వకంగా సమాధి చేశారు. అక్కడి నుంచే కరువు ముగిసింది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. తల్లి ప్రేమ శక్తివంతమైనది. నిజమైన త్యాగం దేవుని దృష్టిలో పడుతుంది. ఒక సాధారణ తల్లి చర్య రాజును మరియు దేశాన్ని మార్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ రీచింగ్ మోర్ పీపుల్.